అంటే నీటిని మనం కొనుక్కుంటున్నాం, అలా భవిష్యత్తులో కూడా కొన్నాళ్ళ తర్వాత గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తాం. దానికి ఏం చేస్తాను, రెమెడీగా ఏం చేస్తారంటే మొక్కలు పెంచడం, అవసరం లేని చోట ఫ్యాన్లు కానీ స్విచ్లు కానీ అది ఏదైనా ఆపేయడం, ఏసీలు ఆపేయడం. అవన్నీ చేసినప్పుడు ఏముందంటే నాకు డబ్బు ఉంది కదా అని నేను విచ్చలవిడిగా ఏసీని రకరకాల వాడాను అనుకోండి, నేనేం చేసిన పక్క వాడిని కూడా ఆడి వాడిని కూడా దోసుకున్నాను. ఎందుకంటే ఏదైనా సరే ప్రొడక్షన్ రావాలంటే దానికి చాలా ఖర్చు అవుతుంది కదా. ఆ ఖర్చు నేను డబ్బులు ఖర్చు పెడుతున్నాను కదా అన్నది కాకుండా పక్కవాడు పేదవాడు కూడా బతకాలి, నెక్స్ట్ తరం కూడా బతకాలి. అలా బతికినప్పుడు ఏమవుతుందంటే అలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు గ్యారంటీగా ఏమవుతుందంటే మీ పిల్లలు చూసి నేర్చుకుంటారు. ఎప్పుడు కోరుకునేది అదే, మన తరంతో పాటు మన పిల్లల తరం, నెక్స్ట్ తరం కూడా మంచి ఆలోచన పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు సమాజానికి ఉపయోగపడతారు. సమాజానికి ఉపయోగపడిన తర్వాత కూడా ఏమో కొన్నాళ్ళ తర్వాత మంచి పొల్యూషన్ లేని సమాజం వస్తుంది, లేకపోతే మంచి మనుషులు వస్తారని మేము భావిస్తున్నాం. అలాగే మీరు కూడా ఏం చేస్తారండి, మీ పిల్లల్ని బాగా పెంచండి, మీ కుటుంబ సభ్యులతో సఖ్యంగా ఉండండి. మీరు అందరూ బాగా పుట్టినందుకు కూడా మేము ఒక్కసారి మళ్ళీ అభినందనలు చేస్తూ మీ అందరికీ మంచి జరగాలమ్మా. సెలవు.